शिवाय गुरवे नमः। 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 తైజసాత్మిక స్వప్నము సూక్ష్మదేహ వ్యవహారం. ఈ స్థితి అందలి వ్యష్టి దేహాభిమాని తైజసం అనబడుతుంది. సమిష్టి దేహాభిమాని హిరణ్య గర్భుడు. సూక్ష్మ శరీర వ్యవహారమున తద్ ఆచరిత కర్మలకు సాక్షిగా పరమేశ్వరి ఆ అవస్థా దేవతయగు ఆ తైజస రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ స్వపంతిలోనే తైజసాత్మిక అంటే అక్కడ కూడా ఆవిడ ఉన్నది అని. ఆవిడ లేని ప్రదేశమే లేదు. నువ్వు స్వప్నం ఉన్నా, మెలుకుతో ఉన్నా, గాఢ నిద్రలో ఉన్నా ప్రాణశక్తి అనేది ఉన్నది నీలో. ప్రాణశక్తి లేదే నీకు స్వప్నం కూడా రాదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క తేజస్సుగా అంటే నువ్వు ఆ కళని అనుభవించేటట్టనండి ఏదైనా సరే జరుగుతోంది అంటే అదే. తర్వాత అంటే లేచిన తర్వాత నీకు గుర్తు చేసేది కూడా అదే, మరిపించేది కూడా అదే. అన్నీ కూడా ఆ అమ్మే. కాబట్టి ఆ సూక్ష్మ దేహానికి సంబంధించింది ఇది. అందువలన అక్కడ జరిగే అది ఈ తేజస్సు అనండి, అది నీకు కనపడదు. మామూలుగానే అమ్మ యొక్క ఇది గుర్తించవలసిందే తప్ప అది మీకు బాహ్యంగా కనపడదు. ఇక్కడ అమ్ముంది అని ప్రతి చోట ఐడి కార్డు ఉండదు. గుర్తించిన వాడికి ఆ యొక్క గొప్పదనం అర్థమవుతుంది. అప్పుడే వాడికి ఆ నేను నశిస్తుంది. లేదా వాడు నేను నాది నావి అనుకుంటూ ఇహ చెప్పక్కర్లే కదా ప్రపంచము. సుప్త నిర్వికార స్వరూప స్థితి సుప్తం. ఈ అవస్థను సంప్రసాదావస్థ అని కూడా అంటారు. మనోబుద్ధులు రెండు హృదయగతములకు స్థితి సుషుప్తి స్థితి. ఈ దశయందు దేహేంద్రియములతో పాటు మనోబుద్ధులను ముఖ్య ప్రాణములను అంటే ఆ ముఖ్య ప్రాణములందు లయించి ఉంటాయి. మనోబుద్ధులు రెండును లయించి ఉన్నను తిరిగి జాగృతి తమగుట తోడనే తాను సుఖనిద్ర చెందియుండుట తెలుస్తుంది. సుషుప్తి స్థితి ఎందును జ్ఞానం మాత్రము తప్పక ఉంటుంది. జ్ఞానము అన్నంగానే మళ్ళీ మీరు ఏదో మీకు ఇది వచ్చిందని భావించరాదు. జ్ఞానము అంటే అర్థం అంటే అక్కడ కూడా మీరు నిద్రపోయారు అని మీకు తెలుస్తుంది కదా, లేచాక గాఢ నిద్రపోయాను, చాలా బాగా నిద్రపో ఇలాంటిది ఉన్నది అని. అంటే అక్కడ కూడా ఇక్కడ తైజసాత్మిక, ఇక్కడ ఆవిడ ఇంకొక ఇది కారణ శరీరం సుషుప్తిది కాబట్టి అది కూడా చెప్తారు. కాబట్టి అక్కడ ఆవిడకి ఇంకొక పేరు, స్వప్నంలో ఒక పేరు, మెలకువతో ఒక పేరు, గాఢ నిద్రలో ఇంకొకటి. ఈ అవస్థలేంది వెష్టిజీవి ప్రాజ్ఞుడు, వీని సమిష్టి ఈశ్వరుడు, వీని సమిష్టి ఈశ్వరుడు అనబడతాడు. సుషుప్తి అవస్థ ఎందు జీవి స్వస్వరూప తాదాత్మ్యం పొంది ఉంటాడు, అనగా ఆనంద ఘన స్థితిని పొంది ఉంటాడు. అంటే వాడికి అక్కడ వ్యవహారాలు లేవు, అభిప్రాయాలు లేవు, భేదాలు లేవు, ఏదీ లేవు. వాడికి మంచి నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రపోయినప్పుడు వాడికి బాహ్య ప్రపంచంలో ఏమిటి జరుగుతుందో వాడికి ఏమీ తెలియదు. అలానే ప్రపంచం ఏమి ఆగిపోలే, వాడు నిద్రపోయాడు కదలకుండా కాబట్టి ప్రపంచం ఆగిపోయింది, వాడి ప్రపంచం ఆగిపోయింది. వాడిలో ఏదీ లేదు కాబట్టి వాడు హాయిగా ఆనందంగా నిద్రపోగలిగాడు. అంటే ఒక ఆలోచన కూడా లేదు, అన్నిటినీ అధిగమించిన స్థితి. అన్ని ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఇంద్రియాలన్నీ కూడా ఇక్కడ మామూలుగా నిద్రపోతున్నాడు కాబట్టి అవి కూడా నిద్రపోయాయి అంట. అంటే అవి పని చేయటం లేదని అర్థం. అక్కడ వీడేమి ఇదైపోలా, వాడిలో ఆ యొక్క ప్రాణశక్తి ఉన్నది. ఇక్కడ చూడండి, సముద్రము పైనే అలలు, కింద అంతా గంభీరం, ఎక్కడ ఏమి నిశ్చలంగా ఉంటుందంట. ఈ నది ఎక్కడి నుంచో వస్తుంది, ఎన్నో చప్పుళ్ళు చేసుకుంటూ ఎన్నో గోలలు అనుభవిస్తూ వస్తూ ఉంటుంది. సముద్రంలో లయమైపోయాక ఇక ఎక్కడా కూడా దాని ఐడెంటిటీ కానీ దాని యొక్క చప్పుళ్ళు కానీ ఏది ఉండదు. అది అదే విధంగా
అందుకే బాగా ఏదన్నా వచ్చాయనుకోండి జబ్బులు, నిద్ర మాత్రలు ఇస్తారు, నోరు మూసి పడుకోరా అని. ఎందుకంటే వాడు మెలుగుతూ ఉంటే టెన్షన్ పడుతూ ఉంటాడు, ఏదో రకరకాలు అనుకోండి. కదా మీ అందరికీ తెలిసిందే, ఎవరికి తెలియంది ఏం కాదు. ముసుగు పెట్టి పడుకుంటారు, అబ్బో పడుకుంటే కానీ తగ్గదు తలనొప్పి అది, ఇలా రకరకాలు. అంటే అర్థం ఏమైంది ఇక్కడ, ఇది చాలా సులభంగా అసలు అర్థం చేసుకోవాల్సిన స్థితి కూడా. అందరికీ అనుభవం ఏది, పడుకున్నప్పుడు అంటే మంచి నిద్రపోయి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు వాడు చాలా ప్రశాంతంగా ఆనందంగా లేచాక రిలీఫ్, ఇంగ్లీష్లో కదా, ఫీల్ అవుతాడు. చాలా హాయిగా ఉంది ప్రాణానికి ఇప్పుడు అంటాడు. అంటే చూడండి, అంటే ఎక్కడైతే నీవు ఏ యొక్క గుణములు లేకుండా ఉన్నావో, నువ్వున్నావు కానీ ఏ గుణాలు అక్కడ వ్యవహారం జరగట్లేదు. అంటే ఈ యొక్క ఏది కూడా నీ గుణాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభ మోహాలనండి, ఇంకా ఏవన్నానండి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకాలు, ఒక్కొక్క స్థితి యందు ఒక్కొక్కటి, ఇలా రకరకాలుగా వాడి గుణం వాడు ప్రవర్తింపచేస్తూ ఉంటాడు. ఏం పని లేదు కాబట్టి కళ్ళు మూసుకు కూర్చుంటాడా, కూర్చోడు. పనంతా అయిపోయింది అనుకుందాం, అయినా వాడు ప్రశాంతంగా కూర్చుంటాడా, కూర్చోడు. ఇంకో పని కల్పించుకుంటాడు. కళ్ళతో ఏదో చూస్తాడు, చెవులతో ఏదో వింటాడు, నోటితో ఏదో మాట్లాడతాడు, మళ్ళీ ముగ్గోల మొదలైంది. ఎలాగో వ్యవహారం తప్పనప్పుడు ఆ వ్యవహారం చేసేసి వాడు నోరు మూసుకుంటాడా, ఉండడు. అలా మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటాడు. అవే సంచిత కర్మలు అనండి, ప్రారంధ కర్మలు ఇలాంటి. అందువల్ల ఇక్కడ వీడున్నాడు, ఇక్కడ ఇంద్రియాలు ఏవి పనిచేయటం లేదు, అన్నీ ఉన్నాయి, అన్ని విశ్రాంతిలో ఉన్నాయని అంటాడు. ప్రాణం కూడా ఉంది, కానీ అన్నీ కూడా ఒకటే అయ్యాయి, ఏకత్వం పొందాయి, జీవ బ్రహ్మైక్యములాగా ఏకత్వం పొందాయి. రెండవది లేదు, వాడు అదే ఆనంద ఘన స్థితి అన్నారు. నువ్వు ఎంతసేపు గాఢ నిద్రపోయినా వాడు హాయిగా లేచాకంటాడు, ఇంతసేపు పడుకున్నానా నేను, ఎంత హాయిగా నిద్ర పట్టిందా ఆహా అంటాడు. చాలా ఇదిగా ఉంది నాకు ఇప్పుడు, రిలాక్స్డ్గా, ఇక ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఆ సుషుప్తి అన్నారు. అంటే అన్నీ ఉన్నాయి, అక్కడ ఏది లేని స్థితి కాదు, అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ కూడా పరమ ప్రశాంత స్థితిలో ఉన్నాయి. ఏవి వ్యవహారం జరపటం లేదు. వ్యవహారం జరిపినప్పుడు ఎలా ఉన్నావు, వ్యవహారం జరగనప్పుడు ఎలా ఉన్నావు. అక్కడ ప్రాణం ఉంది, ఇక్కడ ప్రాణం, కానీ ఇక్కడ జరగటం లేదు, అక్కడ జరుగుతుంది. అయితే మనం ఏమన్నా దీన్ని నిద్ర అన్నాడు, కరెక్టేరా, ఇది నిద్రే. ఈ నిద్ర స్థితిలో నువ్వు ఎలా ఉన్నావో అదే విధంగా వ్యవహారం జరిపేటప్పుడు కూడా ఉండడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అదే సాధన, అదే ధ్యానము. ధ్యానం అంటే ఏంటి, అన్ని వినపడుతూనే ఉంటాయి, కనపడవంతే, చూడట్లేదు, చూడకూడదు కాబట్టి. ఆ తర్వాత ధ్యానంలో ఒక స్థితికి వెళ్ళాక కళ్ళు తెరిచినా ఏది చేసినా కూడా ధ్యానంలో ఉండిపోవచ్చు. సమాధి స్థితి అన్నారు. సమాధి అంటే ఏంటి, నిజంగా వాడిని కప్పెట్టేస్తారా, కాదు. సమాధిలోకి వెళ్ళాడండి అంటారు, అనగానే కాబట్టి సమాధి చేశారు అంటారు. వీడు సమాధి స్థితిలో ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అంటే అన్ని సమమైన స్థితిలో ఉన్నాయి, ఏది కూడా ఈ వ్యవహారంలో ఇదవట్లేదు, గుణాతీత అన్ని. వాడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాడు, సమంగా ఉన్నాడు, ఏది లోపలికి లేదు. అదే సమాధి, అదే ధ్యాన స్థితి. అంటే వాడు వింటున్నాడు, వ్యవహారం చేస్తున్నాడు, చూస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ ఏది కూడా వాడి యొక్క ఆనంద స్థితిని పాడు చేయటం లేదు. వాడు హాయిగా ఆనందంగానే ఉన్నాడు. మళ్ళీ పిల్లవాడిని తీసుకోవాల్సి వస్తుంది. వాడు బయట ప్రపంచం ఏదన్నా అవనండి, వాడి గోళ్ళ వాడు ఆడుకుంటూనే ఉంటాడు. బయట వర్షం పడితే వాడికి ఏంటి, ఎండొస్తే ఏమిటి, ఉరుములు వస్తే ఏమిటి, వాడికి ఏమన్నా తెలుసా అండి, వాడు పట్టించుకోడు. వాడి గోళ్ళ వాడు ఆడుకుంటూ ఉంటాడు, ఆకలేస్తే ఏడుస్తాడు. 3 ఏళ్ళ వరకు అంతే, 5 ఏళ్ళు అనుకున్నా సరే కొంతమంది పిల్లలు. అంటే ఎలాగైతే వాడు తానున్న స్థితిలో తాను ఆనందంగా ఉంటాడు, ఏడుస్తాడు, అరుస్తాడు, అన్ని చేస్తూనే ఉంటాడు, కానీ వాడి ఆనందాన్ని వాడు పోగొట్టుకోడు. నీవు అలా ఉండు అని చెప్తున్నారు. ఉండలేకపోతున్నాను అనేది కేవలం సమర్థింపే. ఎందుకు ఉండలేవు, ఎన్నో స్థితిలో బాసారిస్తే నోరు మూసుకుని ఉండట్లేదండి. లోపల తిట్టుకుంటారా అది వేరే విషయం, కానీ ఉంటున్నారు కదా. అదేరా నీ జీవిత లక్ష్యం, ఇది చేయి, దీనికే సాధన అవసరం.
నువ్వు సాధన చెయ్యి. ఎలా చేయమని నీకు చెప్పబడిందో, ఎలా చెప్పారో గురువులు నీకు, నువ్వు అది ఆచరించు మొదట. తర్వాత వేరే సంగతులు చూద్దాం. ఎప్పుడైతే నువ్వు అది ఆచరణలో పెడతావో, జాగరిణి, జాగేశ్వరుడు, అదే సమాధి స్థితి, అదే నిశ్చల స్థితి, జీవ బ్రహ్మైక్యం. అక్కడ ప్రాజ్ఞాత్మిక ఆవిడ పేరు, ప్రాజ్ఞాత్మిక, చాలా మంచిది. ప్రాజ్ఞాత్మిక నిద్ర కారణదేహ వ్యవహారం, మనోబుద్ధులు రెండు కూడా హృదయ స్థానాన్ని పొందినప్పుడు నిద్ర కలుగుతుంది. సుప్త స్థితి యందు జీవి జ్ఞానమే స్వరూపంగా కలవాడగుట ప్రాజ్ఞుడు అనబడుచున్నాడు. ఈ ప్రాజ్ఞుని స్వరూపంగా ఉన్నది పరమేశ్వరి, అదే ప్రాజ్ఞాత్మిక. అదేగా పడుకుని కూడా సెల్ చూస్తున్నారు. ఇంకేంటంటే అక్కడ నిద్ర పడుతుంది, తర్వాత కూడా పట్టదు. ఆలోచిస్తున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇలా రకరకాలు ఉన్నాయనుకోండి. వాడికి నిద్ర కూడా కలత నిద్రే వస్తుంది. అప్పుడు బోల్డ్ కలలు వస్తాయి. ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నవాడు ఏం చేస్తాడండి? ఇంకేమో మాట్లాడకండి అసలు అది వాడు అప్పుడు ఒక స్థితిని వాడు కోరుకుంటాడు. ఆ నిద్రపోయినంత మాత్రం ఏమండి నేను లేస్తానా లేవనా అన్న భయం వాడికే ఉండదు. ఎవరికి ఉంటుందండి? ఏదో రోగంగా ఉన్నవాడికో ఇంకోడికో ఎవరికన్నా ఉంటుందేమో కానీ అందరికీ తెలిసి ఎప్పుడు ఎవడు పోతాడో ఎవడికి తెలియదు. పోతారనేది తెలియదు. కానీ రోజు వాడు భయపడుతుంటాడా? భయపడ్డు. ఒక ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. ఒక ఏదో ఒక డాక్టర్ ఎవరో అన్నట్ట, సాధారణంగా ఇవన్నీ కూడా హార్ట్ అటాక్లు అలాంటివన్నీ తెల్లారుజామునే వస్తాయి, అందుకే ఒకసారి నిద్రలో పోతారు అది ఇది అనుకుంటే ఏదో చెప్పాట. ఇక ఈ పేషెంట్కి నిద్ర పట్టదే అంటే ఒక లాంటి భయం కలిగింది. ఇప్పుడు పడుకుంటే పొద్దున్న 4ంటికి పోతాను. సరే అతనికి అర్థం చేసేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది ఒక్కొక్కటి. అది పట్టేసుకున్నాడు. అది ఉంది కాబట్టి ఇంకా ఇతనికి నిద్ర పట్టదే రాత్రిళ్ళు. కాసేపు నిద్ర పట్టిన ఉలిక్కి పడి మళ్ళీ లేవటం. అది చూడండి, ఆ డిస్టర్బెన్స్ ఉంది లోపల. అమ్మో 4 అయిపోతుందేమో, ఏదన్నా వస్తుంది. వస్తుందో రాదో తెలీదు, కానీ వస్తుందేమో అని ఒక భయం. ఈ భయం వాడికి ఆనందాన్ని ఇస్తుందా? భయం ఉన్న చోట ఆనందం లేదు, భయం ఉన్న చోట నమ్మకం లేదు, భయం ఉన్న చోట శ్రద్ధ లేదు. శ్రద్ధ ఇవన్నీ ఉన్నాయి అంటే నీకు భయం ఉండదు. అందుకే ఒక గురువు ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు ఏ స్థితికి నువ్వు భయపడవలసిన ఆవశ్యకత లేదు. గురువు లేడు, ఆరాధించే దైవం లేదు, పరబ్రహ్మ అసలు ఏదీ లేదు అనుకున్నవాడే అనుక్షణం భయపడతాడు, కామక్రోధ లోపాలతో ఉంటాడు, అహంకారంగా ప్రవర్తిస్తాడు. ఇక నానా గోలంతా అప్పుడే. వీళ్ళు ఉన్నారు, నాకు గురువు ఉన్నాడు లేదా దైవం, ఎవరో ఒకళ్ళని పట్టుకోండి. ముగ్గురిని ఒకటిసారి పట్టుకుంటే కష్టం. అది కూడా ఎవరిని పట్టుకోవాలో తెలియదు. వీళ్ళ కోపం వస్తుంది, అదేదో ఉంటుంది చూసారా, దేవుళ్ళని అంతమందిని పెట్టేస్తుంటే అయ్యో వీళ్ళ కోపం వస్తుందేమో, ఆయన కోపం వస్తుందేమో అది. కాబట్టి ఒకరిని బాగా దేవతా పూజ చేసుకోండి, వద్దనటం లేదు, కానీ నువ్వు గురువుని నమ్మితే మనసులో సదా గురుస్మరణ చేసుకో. అన్ని భగవంతుడి స్తోత్రాలు చదువు, కానీ నీ మనసులో నువ్వు అమ్మని నమ్మావా శివుణ్ణి నమ్మావా అనేది నిర్ధారించుకుని అదే నామస్మరణ చేస్తూ ఉంటు. ఇవే సర్వస్వ శరణాగతులు అంటే, వేరే ఏమీ లేదు అక్కడ. మనసు అక్కడ లయించిపోవాలి, అప్పుడు ఆనందాన్ని పొందుతావు. ఆనందం ఎప్పుడు వస్తుంది? భయం లేనప్పుడు ఆనందం వస్తుంది. ఏ విషయంలో అయినా సరే భయం లేనప్పుడే ఆనందం. కాబట్టి అక్కడ ఆవిడ ప్రాజ్ఞాత్మిక. తుర్య మనోబుద్ధులు రెండును శిరోమధ్యమును చెందినప్పుడు తురీయ స్థితి కలుగు. ఇక్కడ తురీయ స్థితి అనగానే అంటే శిరోమధ్యము అంటే సహస్రారం అని అర్థం. ఈ తురీయ స్థితి స్థూల సూక్ష్మ కారణ స్థితులకు అతీతమైనది. బుద్ధి అందును మనస్సును మారుచుండిన జీవికి జాగ్రత్త అవస్థలు 3 మారుతూ ఉంటాయి. మనస్సును బుద్ధియు నేత్రగోళమును ఆశ్రయించి ఉండినప్పుడు జాగ్రత్త అవస్థ, అవి ఏకరాగ్రతమైనప్పుడు అంటే ఒక దగ్గర ఇది అయినప్పుడు అని స్వప్న అవస్థ అని, అవియే హృదయగతమైన సుషుప్తి అవస్థ అని అంటారు. శిరస్సున సహస్రారగతమైనప్పుడు తురీయ అవస్థ అనబడు. సాధకుడు పద్మాసనస్థుడై కన్నులను తెరిచియే ఉంచి మనోబుద్ధులను సహస్రారమును పొందించి మనస్సును వృత్తి శూన్యంగా చేయాలి. ఇందా ఇప్పుడు చెప్పుకున్నదే, ఇక్కడేం వేరేదేం చెప్పలేదు. అంటే వాడు హాయిగానే వ్యవహారాలన్నీ జరుగుతూనే ఉన్నాయి,
కానీ ఎక్కడా కూడా ఉపద్రవాలు లేవు. వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ధర్మంగానే ఉంటున్నాడు. ఏది కూడా అనవసరమైనది లేదు. తనదేంటో తనదే, మాట కావచ్చు, చేత కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఏది లేదు. సముద్ర గర్భంలో కూడా బోల్డ్ ఉన్నాయి, మంచి జంతువులు ఉన్నాయి, విష జంతువులు ఉన్నాయి, నానా గోళలు ఉన్నాయి. అయినా సముద్రం ఏమి ఇదవల, అది గంభీరంగా అలాగే ఉంది. ఆ లోపల వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కోసారి అగ్ని పర్వతాలు కూడా లోపల పేలుతున్నాయి అంటారు. అది బాగా ఎక్కువైనప్పుడు బాహ్యంలో కనపడుతుంది, లేదు అంటే లోపలే ఉంటుంది. ఇలా నీలో ఎన్నో ఉండవచ్చు కాక వాటిని నువ్వు గుర్తించినప్పుడు నీకు ఆ ఉపద్రవం అనేది బయటికి కనపడుతుంది. గుర్తించకపోతే ఏం కనపడుతుందండి? ఏమీ కనపడదు. చెప్పాం కదా, ఆ పిల్లవాడి తల కింద పాము ఉంటే వాడికి తెలియదు కాబట్టి వాడు ఆ దిండు మీద పడుకొని నిద్రపోగలిగాడు. అదే తల కింద పాము, దిండు కింద పాము ఉందంటే నిద్రపోతారా? ఇదే, వేరే ఏమీ లేదు. తెలియనప్పుడు అని. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే, తెలియనప్పుడు నువ్వు ఎంత ఆనందంగా పడుకోగలిగావో అంటే నీకు అది భయం. అది ఎందుకంటే విషసర్పం కాటేస్తుందో ఏదో. మరి ఇప్పుడు కూడా తెలిసింది కదా, ఈ వ్యవహారాలన్నీ విషపూరితాలు, కామక్రోధ లోభాలన్నీ విషాలే. వాటి వల్ల అవతలి వాడికి నష్టం అని అనకండి. మీరు ఒకరి గురించి చెడు చెప్పినా, ఒకరిని హింసించినా, మాటలతో కానీ దేంతో అయినా సరే మీకు ఆనందం వస్తుంది అని అనుకోవటం ఎంత పొరపాటండి. క్షణిక ఆనందం అది. ఆ తర్వాత ఇప్పుడు బానే ఉందండి, చక్కగా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, డబ్బు ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, అన్ని అహంకారం కూడా చక్కగా ఉంది కాబట్టి ఇవన్నీ చేశారు. ఆ తర్వాత అవి సహకరించని స్థితిలో ఏమిటి మీ గతం? ఆ స్థితి వస్తుందా రాదా అనేది డిపెండ్స్, అది మీ కర్మ. కానీ అప్పుడు ఏమిటి నువ్వు? అందుకే నోరుని అదుపులో పెట్టుకోండి అని ఎందుకు చెప్తారు? కాబట్టి ఇక్కడ అదుపులో పెట్టుకునే దాని బదులు నువ్వు ధర్మంగా ఉండు. ఎందుకంటే ఒకరిని నిందించి ఏమిటి నువ్వు పొందేది? ఒకరిని మాటలతో హింసించి ఏమిటి నువ్వు పొందేది? అంటే ఒక ఆరాధన, చెప్పుకున్నాం కదా, మళ్ళీ మళ్ళీ చెప్పాలన్నా కూడా అదే. కానీ నువ్వు ఆనందమైన ఆ ఘనస్థితిని పొందాలి అంటే వీటికి అతీతంగా, అందుకనే శిరోమధ్యం సహస్రారానికి వెళ్ళాలి. ఈ చక్రాలన్నీ బాహ్యమైన దీని గురించి అని ఉంది. ఈ సహస్రారము అంటే అక్కడ అది కూడా ఉంటుంది మనకి. సుధాసారాభివర్షిణి, ఆ యొక్క ఆ స్థితికి వెళ్ళినప్పుడు అభేద స్థితి, శివశక్త్యైక రూపిణి. అక్కడ అక్కడ శివుడు విడిగా, అమ్మ విడిగా లేరు, ఇద్దరు ఏకమైపోయారు. అంటే రెండు లేవు, ఇక్కడ అనేకం ఉన్నాయి. శ్రీచక్రంలో కూడా పరివార దేవతలు అవి ఇవి అన్నీ ఉన్నాయి శ్రీచక్రంలో. ఆ చివరికి వచ్చేసరికి బిందు స్థానం, అక్కడ శివుడు కూడా విడిగా లేడు, పరివారం అంతా లేదు, ఏదీ లేదు, కేవలం ఆనంద ఘన స్వరూపం, బిందు రూపం. బిందువుకి ఏమని చెప్తారండి? దాని కొలతలు లేవు, బిందు స్వరూపం. అందుకే అక్కడ అదే సహస్రారం అన్నారు. అందుకే మీరు ధ్యానం చేసేటప్పుడు బయట అంటే ఎక్కడన్నా నేర్చుకునేటట్టు ఇక్కడ చేయండి, అక్కడ చేయండి ఏదో అంటుంటారు. చాలా కష్టం అవుతూ ఉంటుంది వాడు అంటూ ఉంటాడు, కానీ వీడి ఆలోచనలు ఎక్కడికో పోతూ ఉంటాయి. అన్ని కూర్చున్నప్పుడు కదండి అన్ని గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చిన వాడు ధ్యానం ఏం చేస్తాడు? అందువల్ల ఇక్కడ రకరకాలు. వాడు గనక నేను చేసి తీరుతాను అనుకున్నవాడు చేయగలుగుతాడు. అంటే ఎక్కడైనా సరే నీ మనసు నిశ్చలం పొందాలి అంటే నువ్వు అనుకోవాలి నేను చేసి తీరాలి అని. అన్నప్పుడే నువ్వు ఆ మార్గంలో ప్రయాణించగలుగుతావు. కాబట్టి ఇక్కడ శిరోమధ్యాహ్నం చేరాయి అంటే అన్ని వ్యవహారాలు వదిలేశాడు, ఏకత్వం పొందేశాడు, ఏకంగా ఉన్నాడు. అన్యాన్ని వాడు చూడటం లేదు, అంటే అభేదం. ఆ అభేద స్థితికి వెళ్ళిపోయాడు, అదే శిరోమధ్యం. ఆ శిరోమధ్యం పొందాలన్నారు అంటే సహస్రారం అంటే మీ నడినెత్తిన అనుకోండి శిరోమధ్యం అన్నాడు. అక్కడ కేంద్రీకరించమన్నారు. మామూలుగా చూస్తే చాలా కష్టం, ఏవో ముద్రలు కూడా ఉంటాయి, శ్రీచక్రార్చన చేసిన వాళ్ళు ఇలా అంటారు అలా అంటారు, అక్కడ పువ్వు పెట్టుకుంటారు, సరే పద్ధతులు ఏవో వాళ్ళు ఆచరిస్తారు. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు ఆ గుణాతీత స్థితిని పొందరా? ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు నీకు భేదం చూపించాను. నువ్వు ఎలాగ ఈ కామక్రోధాలతో ఉన్నావు, ఈ కామక్రోధాలని వ్యక్తపరుస్తున్నావు స్వప్నంలో. చూసుకోండి, ఎక్కడ ఏం తేడా లేదు. ఇక్కడ ఈ యొక్క కామక్రోధ లోభ మదమాత్సరాలన్నీ పొందావు మెలకువ స్థితిలో, స్వప్నంలో ఆచరణ పెట్టావు.
సుషుప్తిలో ఈ రెండు ఆచరణ పెట్టలేదు కాబట్టి ఆనందం లభించింది. ఈ రెండు ఉన్నవాడికి నిద్ర ఏం పడుతుందండి? వాడు సుషుప్తిలోకి వెళ్తాడు, స్వప్నం వచ్చేవాడు వెళ్ళడు. ఆనందం లేదు అని అర్థం. అందుకని ఎక్కడ ఏం లేదండి, ఇది అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది. మెలకువ స్థితిలో అంటే వ్యవహారం జరిగేటప్పుడు నువ్వు రకరకాలుగా ఉపద్రవాలు తెచ్చుకున్నావు, వాటిని స్వప్న స్థితి అనే దాంట్లో ఆచరణ పెట్టావు. ఈ రెండు పెట్టిన వాడికి ఈ సుషుప్తి అవస్థ లేదు, ప్రాజ్ఞాత్మిక లేదు. అంటే నువ్వు ప్రాజ్ఞుడివి కాలేవు. ఆనంద ఘనస్థితి ఇక్కడ. ఇది నువ్వు పొందాలంటే ఈ రెండు ఏకమైపోవాలి, ఈ రెండు లేకుండా ఉండాలి. ఈ రెండు లేనప్పుడు నువ్వు ఇక్కడ ఈ యొక్క ఆనంద ఘనస్థితిని పొందుతావు. అంటే అర్థం వ్యవహారం చెయ్యి, ఆ వ్యవహారంలో నువ్వు ఏ ఉపద్రవాలు తెచ్చుకుని ఆచరణలో పెట్టకు. స్వప్నం లేనప్పుడు గాఢ నిద్ర వెంటనే పడుతుంది. మెలకువ స్థితిలో నీకు అన్ని ఉన్నాయి వ్యవహారానికి, కానీ ఆచరణ లేదు, ఉపద్రవాలని ఆచరణ పెట్టలేదు. అప్పుడు గాఢ సుషుప్తి ఇంకొన్నది అదే కదా. ఆచరణ లేనప్పుడు వ్యవహారములో మీరు పొందేవి ఆచరణలో లేనప్పుడు వెంటనే సుషుప్తి, అదే శిరోమధ్యం, అది పొందుతారు. ఆచరణ పెట్టగానే గొడవ మొదలైంది కదండి, ఒకరి మీద అరుపులు కేకలు. ఎస్, ధర్మంగా ఉన్నప్పుడు ఎంత చూపించాలో ఆ యొక్క కామాన్ని, కామం అంటే కోరిక అంటే మీరు చెప్పాను కదా, మీరు తీర్చుకోగలిగినవి తీర్చుకుంటే దోషం ఏం లేదు. అది తీరనప్పుడే క్రోధం వెళ్తుంది, అంటే బియాండ్ లిమిట్స్ వెళ్ళినప్పుడే క్రోధం, అది లోభానికి ఇక చెప్పక్కర్లేదు. అందువలన ఎక్కడైతే అన్ని సమస్థితిలో ఉంటాయో, అంటే మీకు అందుబాటులో ఉన్న కోరిక తీర్చుకోవడంలో దోషం లేదు. దానికోసం ఒకరిని మోసం చేయటమో, అబద్ధాలు చెప్పటమో, ఇంకోటో ఇవి కూడా అన్ని సమస్థితిలో ఉంటే అదే సమాధి స్థితి అనండి, ఇంకోటనండి. అప్పుడు నువ్వు మెలుగుతో వ్యవహారం జరుపుతున్నప్పుడు కూడా ఆనందంగానే ఉంటావు. ఆ తుర్య అవస్థని పొందవచ్చు. ఈ తురీయ స్థితి స్థూల సూక్ష్మ కారణ స్థితులకు అతీతం. కాబట్టి ఇక్కడ బుద్ధి మనస్సు ఇవన్నీ ఏమీ లేవు. అన్నీ అంటే లేవు అంటే పనిచేస్తున్నాయి, కానీ దాని గుర్తింపు లేదు, దాని గుర్తింపు ఏమీ లేదు. అదే ఆ స్థితే తురీయ స్థితి, తుర్యా. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క మెలకువ స్థితిలో ఉన్న నీ యొక్క ఉపద్రవాలని, ఇక అంటే ప్రతిసారి ఎందుకు లేని కామక్రోధాలు అనుకుంటా ఉపద్రవాలు అంటున్నాను, వాటిని సమస్థితిలో ఉంచేసావో, ధర్మంగా ఉంచేసావో, నువ్వు ఈ యొక్క తుల్యా అవుతావు. అదే జీవ బ్రహ్మైక్యం పొందుతావు. జీవుడు అనేవాడు లేడు, జీవుడు అనేవాడు బ్రహ్మమయ్యాడు. బ్రహ్మం అయినప్పుడు వాడు ఎప్పుడు ఏది అవసరమో ఆ యొక్క విధంగానే వాడు ప్రవర్తిస్తాడు. ఎప్పుడు కోపంగా ప్రవర్తించాలి, ఎప్పుడు లోభంగా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏది అనేది వాడి వ్యవహారంలో కనపడుతుంది. ఎస్, లోభం కూడా మంచిదే కాదనట్లేదు, కానీ ఏ లోభం మంచిదో మీకు తెలిసి ఉండాలి కదా. అందుకని అతిగా తినేటప్పుడు లోభత్వం చూపించాలట, తినకూడదు. ఎందుకు వచ్చిందిలే, పర్వాలేదులేండి తినేద్దాం అనవసరంగా అని లేనిపోయిన ఆయాసాలు తెచ్చుకోకూడదు. అంటే లోభము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండొచ్చు, నష్టమేం లేదు. అన్ని సమపాళ్లలో ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. ఒక వంట చేసినప్పుడు కూడా అన్ని సమపాళ్లలో వేస్తేనే రుచి బాగుంటుంది. ఉప్పు ఉంది కదా, అనవసరంగా వేస్ట్ అవుతుంది, రేపు ఊరెళ్ళాలని చెప్పి వేసేస్తారా? ఏదన్నా ఒక వస్తువు ఉన్నా ఎక్కువ వేసుకుంటారండి, ఎవరికైనా ఇచ్చేద్దాంలే ఎందుకు అనుకుంటా. అంటే ఎప్పుడైతే మీ బుద్ధి సమపాళ్లలో మీ మనస్సు ఉంటుందో, అవి రెండు లయం అయ్యి ఈ తురీయ స్థితి కలుగుతుంది. లయం కానప్పుడు ఇంకా ఆనందం ఎక్కడ లభించిందండి? అన్ని వదులుకుంటేనే మీరు కొంచెం ఏదైనా ఊరు వెళ్ళటమో, సత్సంగాలకు వెళ్ళటమో చేయగలుగుతారు. ఇక్కడే పట్టుకుని వెళ్ళాడితే సత్సంగం అవుతుంది. అయ్యో వెళ్ళలేకపోయానే అంటాడు. నువ్వు వదిలితే కదా వెళ్తావు. నువ్వు వ్యక్త సంఘం, సత్యముతో సంఘానికి, దానికి కూడా నువ్వు మళ్ళీ మనోబుద్ధులన్నీ ఇచ్చేసుకుంటే ఎక్కడ వెళ్తారండి? సత్యముతో సంఘం పొందడానికి మరి ఎన్ని కష్టాలు పడినా అది వెళ్ళిందండి. ఏమిటి దానికి ఏమన్నా తెలుస్తాయా అని నువ్వు అనవచ్చు. అది ప్రకృతి ఏర్పరిచిందండి, దైవం చెప్పిందండి అని అన్ని అనవచ్చు. మరే నువ్వు కూడా అదేరా, నువ్వు మటుకు ఎందుకు ఆలోచిస్తున్నావు అవన్నీ? మరి ఏది ఆలోచించకుండా నీ మనస్సుని సత్సంగం ఎందు లగ్నం చేయి. ఎస్, నేను వెళ్ళాలి, ఏం చేస్తారో చేయండి అన్నప్పుడు ఆ సత్యం నీకు సహాయం చేయదా? చేసి తీరుతుంది. మీకు అనుమానం కాబట్టి, సందేహం అంటే అక్కడ నమ్మకం లేదు కాబట్టి.
ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్తారండి, వాళ్ళు బాగా చూస్తారు, గౌరవంగా ఉంటారు అనుకుంటే కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉంటారు. ఆ ధైర్యం ఉండాలి కదా. ఆ చెయ్యక ఏం చేస్తారంటాడు. ఎందుకు చేస్తారండి? రకరకాలు కదా. కానీ ఇక్కడ ఎప్పుడైతే నీలోని ఈ వ్యవహారము సమస్థితిలో ఉంటుందో అది అసలైన స్థితికి వెళ్తుంది. అక్కడే ఈ మనస్సు మారుతుంది జీవికి. అప్పుడు అన్ని ఇవి కూడా మారుతూ ఉంటాయి. బుద్ధి మారంగానే మారిపోలేదండి స్థితి, ఏం సందేహమే లేదు. ఎందుకంటే మీకు అనుభవమే, సమర్థింపులు చెప్పొచ్చేమో కానీ ఎవ్వరు లేదండి నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. చూసారా, కంట్రోల్ చేసుకున్నారు. ఇక్కడ నీకు సహజంగా కంట్రోల్ అవ్వాలి, అంతేగాని నేను కంట్రోల్ చేసుకున్నాను అన్నావంటే జీవుడు వచ్చాడు. అది ఆ స్థితి సహజంగా ఉండాలి అంతే. నువ్వు పడుకోగానే సహజంగా నిద్ర పట్టింది అనుకోండి, ఏ నిద్ర మాత్రలు లేకుండా ఇటు దొల్లి అటు దొల్లి ఏది లేకుండా ఒక మ్యూజిక్ వింటే నిద్ర వస్తుంది, ఒకటి ఇది వింటే నిద్ర వస్తుంది, ఇవన్నీ ఏమీ లేకుండా నువ్వు పడుకుంటే అది సహజ స్థితి. అంతేగాని ఒక మాత్ర వేసుకుని ఒక మ్యూజిక్ పెట్టుకుని ఇంకోటేదో పెట్టుకుని ఇంకోటేదో చేసుకుంటే అది సహజ స్థితి అంటారా? ఎలా అంటారు? ఇక్కడ ఆ యొక్క మనస్సు మారితే నీ యొక్క అవస్థలు మారిపోతాయి. మనస్సు బుద్ధి నేత్రగోళాలు అంటే ఈ చూపులో ఉన్నాయనుకోండి, మనస్సు బుద్ధి అంతే కదా. బుద్ధి మనసు రెండు అసలు వేరుగానే కాదు, రెండు ఒకటే. ఈ నేత్రాలతో చూస్తాడు వింటాడు. కొన్ని అన్ని వినక్కర్లే కదండి, కొన్ని చూడంగానే వీడి మనసులో వికారాలు కలగవు, ఇక అప్పుడు చెవులు పనిచేస్తాయి, ఇక అసలు ఇక చెప్పక్కర్లేదు. కాబట్టి అవి ఈ మనస్సు బుద్ధి ఒక దగ్గరగా ఉన్నప్పుడు అంటే వాడు కళ్ళు మూసుకున్నాడు, కానీ ఇవి పని చేయిస్తున్నాడు, మనస్సును పని చేయిస్తున్నాడు, అదే స్వప్నం. మనసు పని చేయకపోతే లయం అయిపోతే సుషుప్తి. కానీ వాడు ఏం చేశాడు, మనస్సులో ఇంకా పెట్టు కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, కానీ మనస్సు శుభ్రంగా లేచింది, బుద్ధి లేచింది. కలత నిద్ర పట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నామంటే నిద్ర పట్టట్లేదంటే కాబట్టి ఆ యొక్క అదే స్థితి స్వప్నం. రకరకాలుగా వాడికి అనిపిస్తూ ఉంటాయి కదండి. అటు మెలకుగా ఉండలేడు వాడు, అలా అని గాఢ నిద్ర కాదు, ఇంకో నిద్ర కాదు, వాడికి ఏవేవో అంటూ లేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ ఇంకోటి వస్తాయి, అదంతా స్వప్న స్థితి. స్వప్నం అనగానే కేవలం కళ స్థితి అని నిద్రపోయినప్పుడు వచ్చేదే కాదండి. కలత నిద్ర అనేది కూడా స్వప్న స్థితే. వాడికి ఆలోచనలు ఉన్నాయి, ఏదో మనసులో భావాలు, వాళ్ళకి అక్కడ కూడా వాడికి క్రోధం వస్తూ ఉంటుంది, ఈర్ష్య వస్తూ ఉంటుంది, రకరకాలుగా చేస్తూ ఉంటాడు వాడు. వాడు అటు మెలకుగా ఉండలేడు, ఇటు గాఢ నిద్ర పోలేడు. అదే స్వప్న స్థితి అంటే. స్వప్నం అనగానే కేవలం నిద్ర అదే అంటే మీ నిద్రపోయినప్పుడు వచ్చే ఇది కాదు. మీరు అటు మెలకుగా లేరు, ఇటు నిద్రలోనూ లేరు, ఆ మధ్యదాన్ని అలా అన్నారు. అవి జరగట్లేదు అంటే జాగ్రత్త అవస్థ కాదు, జరుగుతున్నట్టు తెలిసి నువ్వు కదులుతూ ఉన్నావు, అశాంతి పొందుతున్నావు, కాబట్టి అది నిద్ర కాదు. నిద్ర మెలకు కాని స్థితే స్వప్నం. కాబట్టి కళ అంటే నిద్రపోతే వచ్చేది కాదు అంటారు కదండి, పైత్య కళలు అందరూ. కాబట్టి ఇక్కడ స్వప్నం అంటే అర్థమైంది కదా. సాధకుడు కనులు తెరిచియే అంటే వ్యవహారం చేస్తూనే ఉన్నాడు, కానీ ఏది కూడా వాడికి డిస్టర్బ్ చేయటం వాడు. ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో సహజంగా ప్రవర్తిస్తున్నాడు. నాది నావి అన్న భేద దృష్టి లేదు వాడికి, భేద దృష్టి లేదు, ఆలోచన లేదు. ఇప్పుడేమిటి అప్పుడేమిటి, వాడు అలా చేస్తే వీడు ముందే ఆలోచిస్తాడు, ఒకవేళ వాడు అలా అంటే ఏం చేయాలి నేను అని అన్నప్పుడు చూద్దాం. నీకు ఎప్పుడైతే నువ్వు ఆరాధించే దైవము గురువు ఉందో ఈ ఆలోచనలు రావు. ఆలోచన వచ్చింది అంటే నీకు నమ్మకం సడలింది, ఆలోచన వచ్చిందంటే నమ్మకం లేదని అర్థం. ఏది జరిగితే అది జరుగుతుంది అనుకున్న వాడికి నమ్మకం ఉన్నది, వాడు జస్ట్ ఏదో క్యాజువల్ గా అనుకున్నా ఏది జరిగితే అది జరుగుతుంది నాకేమిటి. సాధకుడు కన్నులను తెరిచి ఏంచి మనోబుద్ధులను సహస్రారమును పొందించి మనస్సును వృత్తి శూన్యం చేస్తాడు. బుద్ధి లయించిన నిద్ర అగునుగాన బుద్ధి లయించకుండాట్లా సహస్రారం నందలి చిత్కళను ఆలంబనము చేసుకుంటాడు. ఇట్లు చేయుటచే బుద్ధికి దృఢత కలుగును, సర్వమును చిన్మయంగా భావిస్తాడు. ఈ స్థితిని సాధన చేయు క్రమమున చిదానంద స్థితి ప్రాప్తిస్తుంది. ఈ చిదానంద స్థితియే తురీయ స్థితి. సక్రమ సాధనమునను పరమేశ్వర అనుగ్రహమునను ఈ స్థితి నిలకడగా ఉంటుంది. సమాధి, ఉన్మని, మనోన్మని, అమరత్వము, లయము, పరమపదము, అమనస్కము, అద్వైతము, నిరాలంబము, నిరంజనము, జీవన్ముక్తి, సహజ స్థితి,
తుర్యము మొదలగునవి ఇవన్నీ కూడా ఈ తుర్యా స్థితికి ఒక పర్యాయ పదాలు. ఈ స్థితి యందు దీర్ఘకాలమును సుసూక్ష్మముగా తోచును. ఎత్ర నా అన్యత్ పశ్యతి, నా అన్యత్ శృణోతి, నా అన్యత్ ద్విజానీతి స భూమః. అదే భూమః అనంటే ఆనంద ఘన స్థితి, తురీయ స్థితి. భూమైవ సుఖం, భూమవస్థయే తురీయ స్థితి అనబడుతుంది. తురీయ స్థితి సిద్ధించుటయే జీవన్ముక్తి. వారు పరమేశ్వర తుల్యులు, అహం బ్రహ్మాస్మి. అది ఈ అవస్థ నిలకడ చెందిన తురీయాతీతము అనబడుతుంది. తురీయ అవస్థ కలుగగానే జాగ్రత్త అవస్థ మాయ అని తెలుస్తుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల ఎందలి విశ్వతైజస ప్రాజ్ఞులుగాక తురీయ స్థితి ఎందు వీరికి విలక్షణుడై ఏ సంబంధమును లేక 3 అవస్థల ఎందు ఉండి అన్నిటినీ తెలియజేయచు త్రికాలాబాధ్యమై సాక్షి నిత్యుడు అసంగుడు జ్ఞాత మొదలగు సంజ్ఞలచే తెలియబడు పరమేశ్వరి తుర్యా. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఇదే. అది అర్థమైంది కదా అందరికి? అర్థం కానప్పుడు అడగండి. ఎందుకంటే కేవలము ఇది అమ్మ గురించే తెలుసుకోవటము అని అనుకుంటే పొరపాటు. ఆ అమ్మ ఎవరో కాదురా, ఆ అమ్మ నీవే అని తెలుసుకోవటమే అసలైన బోధ. అర్థం అవ్వటం అంటే అదే బోధ, లక్ష్యం అదే, అమ్మ ఉద్దేశ్యము అదే. కాబట్టి అర్థం కానప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు వేయాలి. అది అర్థమైతే మీకు ఆచరణ తేలికవుతుంది. ఆచరణ తేలికైనప్పుడు ఆ ఆనంద ఘనస్థితిని వెంటనే పొందవచ్చు. అక్కడ ఎక్కడో లేదు, విడిగా లేదు, ఎప్పుడో పొందాలి, సాధన చేసి తీరాలని ఏమీ లేదు. నువ్వు నిశ్చయించుకున్న మరుక్షణం. ఒక రికాబులో ఒక కాలు ఇటు తీసి అటు పెట్టడానికి ఎంతసేపు పడుతుందండి? సెకండ్ పట్టదు. కనురెప్ప పాట అన్నారు. పొందవచ్చు. ఎందుకు పొందలేకపోతున్నావు అంటే నువ్వు మనస్సుని నాది అన్నావు, నా మనస్సులో అన్నావు, ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయన్నావు, ఇంకోటేవో ఉన్నాయన్నావు, ఇలా రకరకాలుగా ఉన్నాయి 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 అన్నావు, పెంచుకుంటూ పోయావు. అందుకని లయం ఎలా జరుగుతుంది? ఆనందం ఎలా లభిస్తుంది? ఏదైతే అవి అయింది, నేను సత్సంగానికి వెళ్ళాలి, నేను రావాలో అక్కర్లేదో గురువులు చూసుకుంటారు, లేదా ఆరాధించేది ఏమో చూసుకుంటారు అన్నారనుకోండి, మీరు ఆనందంగానే ఉంటారు. అప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా. ముందరే ఇన్ని పెట్టుకున్నారనుకోండి, అయ్యో వీళ్ళకి ఇబ్బంది, అసలు ఏమంటారో, అన్ని రోజులు ఉండగలుగుతానా లేదా, ఇది ఉంది అది ఉంది, ఇన్ని చూశారు, ఇన్ని చూశాక ఆనందం ఎక్కడుందండి? కాబట్టి ఏది జరగదు. ఒకవేళ అక్కడికి వెళ్ళినా అక్కడ సంతోషాన్ని పొందగలరా? అన్ని వదిలేసి వచ్చానండి, వెళ్ళాక ఉంటుంది నా పని అంటారు. కాబట్టి ఆ తురీయాతీత స్థితి అనేది అందరూ పొందవచ్చు. ఎవ్వరికి అక్కడ ఏది ఇది లేదు, ఇబ్బందే లేదు. కాబట్టి ఇంకొంచెం కావాలంటే రేపు చెప్పుకుందాం. చాలా సమయం అయిపోయింది ఇప్పటికి. శుభం భూయాత్.